మన ఊరు మన వార్తల విశేషాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఆసుపత్రిలో వెలుగు చూసిన ఘటన అత్యంత దారుణమన్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత. ప్రసవం కోసం వెళ్లిన శంభునిగూడెంకి చెందిన వనజ మృతి చెందగా ఆమె అస్థికలలో కత్తెర దొరకటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత పరామర్శించారు. ప్రభుత్వ తీరు సరిగ్గా లేదంటూ విమర్శలు గుప్పించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేస్తే మొక్కుబడిగా ఒకరిద్దరిని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు కవిత. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం అందలేదని ఫైర్ అయ్యారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి, వైద్య శాఖ మంత్రిని కోరుతున్నామని, అలాగే టీఆర్ఎస్ తరపున తాము కూడా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 100 పడకల హాస్పిటల్ ని సందర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చొప్పదండి నియోజకవర్గంలో 37,50,00,000 నిధులతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించారు. ఈ ఆసుపత్రి అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే చొప్పదండి ఆసుపత్రి సందర్శనకు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చొప్పదండికి చేరుకోగా పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. అనంతరం రవిశంకర్ను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉప్పర్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రిపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మక్తల్ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని దివిసీమకు సాగునీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. మోపిదేవి వార్పు వద్ద ఎల్ఎఫ్ఆర్ షట్టర్లకు పూజలు చేసిన ఎమ్మెల్యే ఆ తర్వాత సాగునీటిని విడుదల చేసి కృష్ణమ్మకు సారె సమర్పించారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. వికారాబాద్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నేత తిరుపతి రెడ్డి పంపిణీ చేశారు. నియోజకవర్గంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులు అనారోగ్య కారణాలతో 380 మంది సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా 1,88,15,400 రూపాయలు మంజూరయ్యాయి. ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు తిరుపతి రెడ్డి. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కడపలో వాడివేడిగా సాగింది. జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవింద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు నిలదీశారు. రైతుల పట్ల జిల్లా అధికారులకు చిన్నచూపు ఉందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను ప్రతిరోజు బడికి పంపి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. తలమడుగు మండలం డోర్లీ గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి ఆయన మొక్క నాటారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, మౌలిక వస్తువులు ఎంతో కీలకమని, నూతన వీబీజీ రామ్జీ స్కీమ్ ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే పాఠశాలలో వసతులు మెరుగయ్యాయని, కాబట్టి తల్లిదండ్రులంతా బాధ్యతగా పిల్లలను ప్రతిరోజు బడికి పంపించాలని పిలుపునిచ్చారు కలెక్టర్ రాజర్షి షా. విద్య కానీ మౌలిక వసతులు కానీ చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక గ్రామంలో ఇప్పుడు కొత్త వీబీజీ రామ్జీ స్కీమ్ లో కూడా ఇవి అన్ని చేయడానికి ఆస్కారం ఉంది. నిన్ననే మనం అందరూ సర్పంచెస్ కూడా మళ్ళీ అవగాహన కూడా చేయడం జరిగింది. అన్ని కూడా చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి మళ్ళీ ఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనం ఏమేమి చాలా అవసరం ఉన్నాయి దాని ప్రకారం మళ్ళీ మీరు కూడా మీకు నేను ఏవైతే రిప్రజెంటేషన్ ఉన్నాయో మళ్ళీ ఫార్వర్డ్ కూడా చేయడం జరుగుతుంది. 1 by 1 మనం అన్ని కూడా గ్రామంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం చేద్దాం. మళ్ళీ అందరినీ కూడా తెలియజేస్తూ చివరిగా పిల్లలు ఇప్పుడు మనం ఎక్కువగా మళ్ళీ బడిగా కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో అడ్మిషన్ అంటే ఓన్లీ 10-13 ఉండేది. ఇప్పుడు ఇంకా కూడా మంచి రూమ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకా 10 మంది 20 మంది పిల్లలు కూడా దయచేసి ఈ బడికి చేర్చుకోవాల్సిన అందరినీ కూడా బాధ్యత ఉంది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విస్తృతంగా పర్యటించారు. సర్ ప్రక్రియ విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా ఈ సర్వే ప్రక్రియను 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. విధుల్లో ఏమాత్రం అలసత్వం వహించినా చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. అలాగే ఓటర్లకు సర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ప్రతి ఓటరుకు సర్ ఫారాలు అందేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సంచలనం సృష్టించిన భారీ గోల్డ్ లోన్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఖాతాదారుల నమ్మకాన్ని తాకట్టు పెట్టి కోట్ల రూపాయల బంగారాన్ని కాజేసిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగిన ఈ భారీ గోల్డ్ లోన్ కుంభకోణంపై గత నెల 16వ తేదీన కేసు నమోదైందని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ్ కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి అత్యంత వేగంగా శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు జరిపి కేసును విజయవంతంగా ఛేదించడం జరిగిందని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం దాని పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 176 కుటుంబాలు ఈ భారీ మోసం వల్ల తీవ్రంగా నష్టపోయినట్లు విచారణలో తేలిందన్నారు ఎస్పీ. నిందితుడు మొత్తం 6 కిలోల 449.50 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేసినట్లు వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ అయిన చెలపాక రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 5,71 లక్షల రూపాయల విలువైన 4 కిలోల 120 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 10 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది, చాలా సెన్సిటివ్ కేసు. చాలామంది ఒక 176 కుటుంబాల యొక్క బంగారం, అది ఓన్లీ బంగారం కాదు, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కొనుక్కున్నవి, చాలా మధుర స్మృతులు ఉంటాయి, దాంట్లో మెమరీస్ ఉంటాయి. పిల్లల పెళ్లి కోసం చేసుకున్న బంగారు కావచ్చు, ఒక జీవితంలో చాలా ఇంపార్టెంట్ భాగం అది. అట్లాంటి ఎంతో నమ్మకంగా ఒక నేషనల్ బ్యాంకులో, అది కూడా ప్రైవేట్ బ్యాంకు కాదు, అలాంటి బ్యాంకులో ఆ బంగారు పెట్టుకుంటే ఆ బంగారుని ఈ స్కామ్ కింద చేసి ఒక అప్రైజరు చలపక రాజు అనే అతను ఇంకొంతమంది సహకారంతో ఆ బ్యాంకులో ఉన్న బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవడము, ఖర్చు పెట్టేయడము, ఇంకో దగ్గర లోన్లు తీసుకోవడము, ఇది చాలా రోజుల నుంచి ఈ స్కామ్ అతను నడిపించాడు. 176 ఫ్యామిలీలు దీనికి ఎఫెక్ట్ అయినాయి. సో అట్లాంటి పెద్ద స్కామ్ నుంచి చాలా వరకు గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏఎస్పీ గారి టీం ఇంకా ఫర్దర్గా ఉన్న గోల్డ్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా ధర్మారం గ్రామంలోని మహంకాళి ఆలయంలో చోరీ జరిగింది. హుండీని పగులుగొట్టి సుమారు 1,00,000 రూపాయల నగదు, దేవతామూర్తి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారని గ్రామస్తులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు దొంగతనాలు తీవ్రమవుతున్నాయి. తాళం వేసిన ఇళ్లు, దుకాణాలు, ఆలయాలను టార్గెట్ చేసుకుని దొంగలు దొంగతనాలు చేస్తున్నారు. మహంకాళి అమ్మవారి గుడిలో రాత్రి దొంగలు పడడం జరిగింది. పొద్దున లేచి వచ్చేవరకల్లా గల్లతాళం బలగొట్టుంది. గత 2 సంవత్సరాల నుంచి గల్లతాళము వేసి ఉన్న తాళము మళ్ళీ గల్లతాళము 2 సంవత్సరాల నుంచి ఇప్పలేదు. ఇప్పుడు ఈరోజు వలగొట్టి మొత్తం ఏం లేకుండా తీసుకెళ్ళిర్రు. లోపల గర్భగుడి తాళం కూడా వలగొట్టి లోపల సీసీ కెమెరా డిస్క్ తీసుకెళ్ళిర్రు. మళ్ళీ మొత్తం 2 సంవత్సరాల కింద కూడా ఇందులో దొంగలు పడి అమ్మవారి ముక్కు కూడక నెక్లెస్ కూడా వెళ్ళిపోయింది. ఆ వివరం కూడా రికవర్ కాలేదు. దయచేసి పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో అర్ధరాత్రి 2 కార్లకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లపూలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు భారీ ప్రమాదం తప్పింది. పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఉండగా ఒక్కసారిగా తరగతి గది పైకప్పు స్లాబ్ ఒక గోడ కుప్పకూలాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో తరగతి గదిలో విద్యార్థులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పి విద్యార్థులంతా క్షేమంగా బయటపడ్డారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలిసి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిన తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరులో మున్సిపల్ మేనేజ్మెంట్ సర్ప్లస్ ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. మున్సిపల్ హైస్కూల్లో ఉన్న ఖాళీలోనే తమను సర్దుబాటు చేయాలని, ఇతర పాఠశాలలకు బదిలీ చేయొద్దని వారు అధికారులను కోరారు. అక్రమ అరెస్టులతో బంద్ను ఆపలేరని కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. విద్యాసంస్థల బంద్ సందర్భంగా కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఏఐఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ నేతల అక్రమ అరెస్టులపై
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో మొదటిసారి బంద్ను అడ్డుకున్న రేవంత్ సర్కార్ తీరును తప్పుబట్టారు.